అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. ఈరోజు చూస్తున్నారు కదండి, కొత్త రెసిపీ అన్నమాట. అందరికీ కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇవి చూస్తున్నారు కదా, రాగులు అన్నమాట అండి. రాగులతో జావ చేసుకోవటం అనమాట. పాతకాలపు నాటి వాళ్ళు చాలా ఎక్కువగా తాగేవాళ్ళు కదండి. ఇప్పుడైతే చాలామంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఈ రాగి జావ అనేది ప్రిఫర్ చేస్తున్నారనమాట. చాలా ఈజీ రెసిపీ అన్నమాట అండి. చూస్తున్నారు కదా, నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే రాగి పిండి తీసుకున్నాను. దానికి పావు సేరు గ్లాస్ అనేది తీసుకున్నానండి కొలత. 1 టేబుల్ స్పూన్కి పావు సేరు గ్లాసే కొలత. ముందుగా ఈ యొక్క పావు సేరు గ్లాసులో హాఫ్ వాటర్ అనేవి నేను బౌల్లో పిండి తీసుకునేసి ఆ పిండిలో హాఫ్ వాటర్ పోసాను. మిగతా హాఫ్ వాటరు పొయ్యి మీద ఒక బౌల్ పెట్టేసి, చూస్తున్నారు కదండి, ఏమైందంటే ఈ జావ అనేది పొంగుతుంది. అందుకనేసే మనం ఏం చేస్తామంటే కొంచెం వెడల్పున్న బౌల్ తీసుకుంటే ఎంచక్కా ఈజీగా మనం జావ పొంగకోకుండా అక్కడే ఒక 5 మినిట్స్లో జావ అయిపోతుందండి. సో అందుకని ఆ యొక్క స్టవ్ దగ్గర ఎంచక్కా ఉండేసి కలిగి తిప్పుకుంటే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ యొక్క బౌల్లో వాటరు ఎలా మరుగుతున్నాయో, ఇలా బుడగలు అనేవి రావాలన్నమాట. ఇలా బుడగలు వస్తూ ఉండగా ఆల్రెడీ ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, రాగి పిండిలో కూల్ వాటర్ కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా. హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన ఆ యొక్క పిండిని, ఆ వాటర్ని ఎంచక్కా ఈ మరుగుతున్న నీటిలో కలుపుకోవాలన్నమాట. రెండింటిని కూడా ఎలా కలపాలంటే బౌల్స్ అనేవి అస్సలు రాకూడదండి. బౌల్స్ లేకుండా ఎంచక్కా అలా కలుపుకుంటేనే జావ అనేది మంచిగా మనకు తాగటానికి బాగుంటుంది. లేదు అంటే పిండి అనేది ఉండలు ఉండలుగా చుట్టుకుపోతుంది. మొత్తం ఏమవుతుందంటే నాలుగుకి చుట్టుకుపోతుంది అనమాట. ఆ జావ అనేది మనకి మంచిగా రాదు, టేస్ట్ కూడా పోతుందండి. సో దాన్ని పిండి అనేది కూల్ వాటర్తో కలుపుకోవాలి. ఆ కూల్ వాటర్తో కలిపినటువంటి పిండిని తీసుకొచ్చి హాట్ వాటర్లో వేసేసి మళ్ళీ ఇలా కలిగి తిప్పుకోవాలి. అది మనం తిప్పుతూ ఉండగా చూస్తున్నారు కదా ఎలా నురుగు వస్తుందో, అలా కొంచెం వెడల్పున్న బౌల్, అంటే పావు సేరు గ్లాస్కి ఈ బౌల్ సరిపోతుంది. ఒక పర్సన్కి 1 టేబుల్ స్పూన్ అయితే మనకి ఎంత కావాలంటే అంత తీసుకునేసి జావ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇలా నురుగు రాకుండా ఎంచక్కా అక్కడే ఉండేసి కలిగి తిప్పుకోవాలి. ఇదిగోండి, కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. పచ్చివాసన పోయేంత వరకు మనం దాన్ని కాచుకోవాలన్నమాట. తర్వాత ఇలా పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదండి, ఇది జావ అన్నమాట. ఫస్ట్ ఇలా కాచి పక్కన పెట్టుకుని తర్వాత ఒక గ్లాస్ తీసుకోండి. దీనికోసం నేను బటర్ మిల్క్ తీసుకున్నాను. పాలైనా కలుపుకోవచ్చు, బెల్లమైనా కలుపుకోవచ్చు. నేనైతే బటర్ మిల్క్ను సాల్ట్ కలిపి జావ చేశానండి. ఇదైతే బాగా చలవనేసి. లేదు అంటే పాలలో ఇష్టపడే వాళ్ళు పాలు కూడా కలుపుకోవచ్చు. ఇదిగోండి, ఈ మజ్జిగను ఈ జావ ఇలా కలిపేసుకోవాలి. నేను కలిపినటువంటి పావు సేరు జావకి ఇదిగో పావు సేరు కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇలా రెండింటిని ఎంచక్కా కలిగి తిప్పుకునేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ అండి. ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయాల్సిన రెసిపీ. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ వింటర్ సీజన్లో అయితే మన బాడీలోకి హీట్ని కూడా వస్తుందన్నమాట. ఐరన్ కన్సిస్టెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి, కన్సిస్టెన్సీ చూసారు కదా, అట్లా జావలా జారిపోతూ ఉన్నట్టుగా తాగితే మంచిదండి. త్వరగా మనకి డైల్యూట్ అనేది అవుతుంది. మరింత చిక్కగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. దీనిలో కావాలంటే పచ్చడి కూడా నంచుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ అండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ యొక్క రెసిపీ కనుక నచ్చితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.